మనకి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొంచెం ఫైర్ అయ్యారనే చెప్పాలి. అయితే ఆయన అంటుంది ఏంటంటే రీసెంట్గా కాగ్ తాజా నివేదిక ప్రకారం కనుక ఒకసారి చూసుకుంటే అది మనకి ప్రమాద గంటకలను మోగిస్తుందని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు, మరి ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే మరి అధికారంలోకి వచ్చిందో అప్పుడు దానికి ముందు వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే 6 గ్యారెంటీలు బదులు వాళ్ళు ఒక ఫెయిల్డ్ ఎకానమీని అయితే మనకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆయన రాసుకొచ్చారనమాట. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో రాష్ట్ర ఎకానమీని పతనం అయ్యేలా చేసింది. దాంతోపాటు మరి తొలి క్వార్టర్లో చూసుకుంటే ఏకంగా 10,583 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ అయితే మనకు ఉంది. ఒక్క రోడ్డు వేయకుండా, అలాగే ఒక్క ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేయకుండా, మరి స్టూడెంట్స్కి సరైన తిండి కూడా పెట్టకుండానే 20,266 కోట్లు అప్పు చేశారని ఆయన అయితే ట్విట్టర్లో రాసుకురావడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా ఇదంతా విన్నారు కదా. సో విన్న తర్వాత మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.